ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. ముగిరి రాగా మా వైఫ్ నేను ఆస్తమా ఉండే అయితే గత 10 సంవత్సరాల నుంచి ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగినాం, కానీ ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. టీవీలో యాడ్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. పోయిన హాస్పిటల్లో ఇన్హేలర్ ఇచ్చుండే, మళ్ళీ వస్తుండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 నెలలు మేము మెడిసిన్ వాడిన తర్వాత మంచిగా అనిపించింది. సర్ది గాని, దగ్గు గాని, దమ్ము గాని ఇవేవి కూడా ఇప్పుడు రావట్లేదు, క్యూర్ అయిపోయింది. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు రొక్కం సతీష్, గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుండి వచ్చానండి. నేను గత 20 సంవత్సరాలుగా ఆస్తమా మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో చాలా బాధపడుతుండేవాడిని. ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి చాలా మెడిసిన్స్ వాడాను. ఆఖరికి టీవీలో యాడ్ చూశాను ఆర్జేఆర్ హాస్పిటల్ కోసం. ఇక్కడ మెడిసిన్స్ తీసుకున్నాను. నాకైతే మాత్రం చాలా రిలాక్స్ వచ్చింది. ఇప్పుడు ఇన్హేలర్ పని లేదు, చాలా మెరుగనిపించింది. నేను మాత్రం ఆర్జేఆర్ హాస్పిటల్ కి నేను ఎవరైనా వెళ్ళొచ్చని రిఫర్ చేస్తాను. 8 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నేను ఆత్రేయపురం నుంచి వచ్చానండి. దగ్గుతోటి ఆవేశం పడిపోయేదానండి, కపము పడిపోయేదండి, రాత్రులు నిద్ర ఉండేది కదండి. ఎన్ని హాస్పిటల్లో తిరిగానండి, నోట్లో కొట్టుకునేది కూడా వాడానండి, దగ్గు తగ్గలేదండి. టీవీలో చూసానండి. చూసి ఆర్జీఐ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 నెల ముందు ఆడిన తర్వాత నాకు అన్ని తగ్గిపోయాయండి. నాకు ఆవేశం కట్టా వచ్చి నడుతుంటే ఆవేశం పడిపోయేదండి. అలాంటిది అది కూడా తగ్గిందండి ఈ ఆర్జీఐ హాస్పిటల్కి. ధన్యవాదాలు. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడము, నీరసము, మలబద్ధకము, హృదయ స్పందన రేటు తగ్గడము, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక సమస్యలు కలుగుతాయి. కొంతమందికి మెడ ముందు భాగంలో వాపు వస్తుంది. అయోడిన్ లోపం సిండ్రోమ్ కు దారి తీస్తుంది. తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండటం థైరాయిడ్ రావడానికి ముఖ్య కారణము. అలసట, చలిని తట్టుకోలేకపోవడము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గడము, మలబద్ధకము, అజీర్తి, బరువు పెరగడము, శ్వాస ఆడకపోవుట, మొరటు గొంతు, ఆడవారిలో అధిక ఋతుస్రావము, అసాధారణ సంచలనము, వినికిడి తగ్గడము వంటివి ఏర్పడతాయి. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. ఆర్జేఆర్ హెర్బల్ మందులతో ప్రత్యేక చికిత్స తీసుకుని ఈ వ్యాధి నుండి త్వరగా విముక్తి పొందవచ్చు. 2 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు బంతెన రామావతి, పాతాళమరకు నుంచి వచ్చాను. నాకు థైరాయిడ్ ఉంది సంవత్సరం నుంచి. కొంచెం షుగర్ లెవెల్స్ కూడా పెరిగినాయి, ఒళ్ళు వచ్చింది. భీమవరం ఆర్జే హాస్పిటల్కి టీవీలో యాడ్ చూసి వచ్చాను. నెల నుంచి వాడాను, తగ్గింది. ఇప్పుడు మళ్ళీ చూపించుకుందామని వచ్చాను. మేడం గారికి, ఆర్జే హాస్పిటల్ స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు శ్రీనివాసరెడ్డి, నేను నాగారం మున్సిపాలిటీ నుండి వచ్చిన. నాకు షుగరు తినకముందు 210 ఉండే, తిన్నాక 320 ఉండే. నేను టాబ్లెట్ పొద్దున సాయంత్రం వాడేది, ఇన్సులిన్ పొద్దున సాయంత్రం వాడేది, అయినా కానీ 250 ఉండేది. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన. ఆర్జేఆర్ హాస్పిటల్ టాబ్లెట్లు ప్లస్ మందులు వాడితే నాకు 3 మంత్లో అప్పుడు ఏమైందంటే నాకు 3 తినక ముందుకు 150, తిన్నాక 160 నుంచి 170 వరకు వచ్చింది. చాలా వరకు తగ్గింది. ఆర్జేఆర్కు ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 1 సంవత్సరం నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
1 సంవత్సరం నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు ఒల్లీ సాహెబ్. నేను 8 నెలల నుంచి పక్షవాతము మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడతా ఉంటే ఈ టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ ఫోన్ చేసి అడిగినాను. మీరు వచ్చి చెక్ చేయించుకోండి అన్నారు. నేను వచ్చి చెక్ చేయించుకున్న తర్వాత నేను 1 నెల మాత్రలు మందులు తీసుకొని పోయినాను. 15 రోజులకే నాకు రిజల్ట్స్ కనపడింది. ఇప్పుడు కూర్చోగలను, లేయగలను. అంతకుముందు లేచేకి చేత కాకపోయా, నడిచేకి కూడా చేత కాకపోయా. ఎవరైనా సపోర్ట్ ఉంటేనే నడిచేదానికి అయ్యేది. ఇప్పుడు మాత్రం సపోర్ట్ లేకపోయినా నడుస్తూ ఉన్నాను, కూర్చుంటా ఉన్నాను, లేస్తూ ఉన్నాను. నాకు సపోర్ట్ లేకోకుండా, స్టిక్ లేకుండా నడిచేదానికి కాకపోయా, ఇప్పుడు స్టిక్ లేకోకుండా మనిషి సపోర్ట్ లేకుండా నడుస్తూ ఉన్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. 5 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి, జీ లక్ష్మి అండి. మాది సప్పవరం దగ్గర ఉన్న గైగెలిపాడండి. మాది 5 సంవత్సరాల మట్టి నుంచి మోకాలు చాలా బాధ వచ్చిందండి నాకు. అయితే నేను టీవీలో యాడ్ చూసి కాకినాడలో ఉన్నదని అంటే వచ్చానండి. నేను చాలా బాధపడ్డానండి. నడిచి నల్లపోయిందండి, అసలు కాళ్ళు కూడా మడిసుంటానికి నల్లపోయిందండి. అసలు పట్టుకొని కుర్చీలో కూకోలేకపోయిందండి నేను అసలు. ఈ యాడ్ హాస్పిటల్కి వచ్చాక నాకు చాలా బాగా తగ్గిందండి. 1 నెల వాడాను. నెలకి కుర్చీలో కూకున్నాను, నేను కూకుని లేచిపోయినండి. 20 రోజులకి తగ్గిపోయింది నాకు. నేను చాలా బాధపడ్డాను. ఈ హాస్పిటల్కి నాకు చాలా ధన్యవాదాలండి. నాకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, నేడు అనేక మందికి నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం,
కింద కూర్చుని లేవడం కష్టం, వంగి నిలబడ్డం కష్టం. ఇలా మీకు ఏర్పడే మోకాల నొప్పి సమస్యలకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో డాక్టర్లు పరీక్ష చేసి ఇస్తున్న హెర్బల్ మందులు, వర్మ చికిత్సతో బాధింపబడ్డ మోకాళ్లకు ఎక్కువ శాతం రక్త ప్రసరణ జరిగేలా చేసి మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలకు శక్తిని అందించి అరిగిపోయిన మోకాళ్ల ఎముకలకు మధ్య కావలసిన మోతాదు సైనోవిల్ ఫ్లూయిడ్ ఏర్పడేలా చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన చికిత్సకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటలేనని నమ్మకంతో మనస్ఫూర్తిగా వైద్యులు చెప్పిన ఆలోచనల్ని అనుసరించి క్రమంగా చికిత్స తీసుకుని మోకాళ్ల నొప్పుల నుండి సంపూర్ణంగా గుణమైన లక్షల మంది ప్రజలు దీనికి సాక్ష్యము. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 5 నెలల చికిత్స తర్వాత నా పేరు నాగమణి అండి. తాడేపల్లిగూడ నుంచి వచ్చానండి. 7-8 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులండి. నడవలేకపోయేదానండి, గోడలు అవి పట్టుకు నడిచేదాన్ని. చాలా హాస్పిటల్ తిరిగానండి, తగ్గలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కి ఏలూరు వచ్చానండి. 5 నెలల మట్టి ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ మందులు వాడుతున్నానండి. అంతవరకు అసలు కింద కూర్చొని లేకపోయేదానండి, నడవలేకపోయేదానండి. పర్వాలేదండి, కింద కూర్చొని లేగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. నా పని నేను చేసుకోగలుగుతున్నానండి. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నానండి. ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్ గారికి నమస్కారం. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు గంధం సైదులండి. మాది కోదాడు గ్రామం. నేను చాలా కీళ్ళ నొప్పులతోటి, నరాల నొప్పులతోటి, మోకాళ్ళు కదలలేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చిన తర్వాత 2 నెలలు ఈ మందులు వాడిన తర్వాత నా ఆరోగ్యం చాలా మంచిగుంది, చాలా తగ్గింది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. అందుకని నేను ఈ ఆర్జే హాస్పిటల్ వారికి, మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ ఆర్జే హాస్పిటల్ వారికి వారి సమస్యలన్నీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఎక్కడుండా వారి యొక్క సమస్యలు చల్లగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాయన.2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత
మా భార్యను రజాబీ గారికి కాళ్ళ నొప్పులు సంవత్సరం 6 నెలల కాడ నుంచి ఉండేను. మందులు వేరే హాస్పిటల్లో చూపించినాము, అక్కడ ఏం రిజల్ట్ రాలేదు. ఈ టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్లో బాగా అవుతున్నట్టు టీవీలో చూసి వచ్చి డాక్టర్ గారిని కలిసినాము. డాక్టర్ గారు 1 నెల మందులు పెట్టినారు. మందులు పెట్టిన తర్వాత సుమారుగా బాగా తక్కువైంది. సొంత పని చేసుకునేది, మంచిగా ఆరాం ఉంది, రిజల్ట్ బాగా వచ్చింది. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నమస్తే అండి, నా పేరు సిహెచ్ విమల కుమారి, విజయనగరం నుంచి వచ్చాను. నాకు 10 సంవత్సరాల నుంచి కాలు నొప్పులు అవి ఉండేవి. గోడ పట్టుకొని ఎవరి సాయం లేకపోతే నడవలేకపోయాను. మందులు ఎన్నో వాడినా నా నొప్పి తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి మా అమ్మాయి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ మందులు వాడి 4 రోజులకి నాకు తగ్గాయి. ఇప్పుడు 3 నెలలు అయింది, శుభ్రంగా నడగలుగుతున్నాను. నమస్తే ఆర్జీఆర్, నమస్తే డాక్టర్ గారు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. మీరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో నడవలేక కష్టపడుతున్నారా? మీ మోకాళ్ల నొప్పులకు, కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మందులు మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. 4 తరాల నుండి వస్తున్న సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. సోరియాసిస్ చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో చర్మం మందగించడం, వాపు, దురద, చేప పొట్టు లాంటి పొలుసులు ఊడటం జరుగుతుంది. ఈ వ్యాధి ముంజేతి వెనుక భాగం, మోకాళ్ల ముందు భాగం, తల, వీపు, ముఖము, చేతులు, పాదాల్లో వస్తుంది. దీర్ఘకాలం బాధించే మొండి వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత మా మమ్మీ పేరు మల్లక్క. దుగ్గొండ నుండి వచ్చాము మేము. మా అమ్మకు స్కిన్ ప్రాబ్లం ఉండడం వల్ల 1.5 year నుండి 3-4 హాస్పిటల్స్ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా తగ్గలేదు. ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల చాలా నొప్పులు ఉండేది, పెయిన్ ఉండేది, కొంచెం బ్లడ్ కూడా కారేది. మేము బయట వర్క్ చేసుకునే వాళ్ళం, కొంచెం ఇబ్బంది పడేది బాగా. చాలా టైమ్స్ తిరిగాము, ఎక్కడ తగ్గలేదు. తగ్గకుంటే ఆర్జీఆర్ హాస్పిటల్ అని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశాను.
అడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడికి వచ్చిన 1 మంత్లోనే బాగా దగ్గు అయింది. ఇప్పటికీ బాగా క్యూర్ అయింది. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత నా పేరు రవీందర్ రెడ్డి. నాకు సోరియాసిస్ వచ్చి 2 సంవత్సరాలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నా. కాళ్ళకు చేతులకు ఎక్కువగా ఉండి దురదలు ఎక్కువగా ఉన్నాయి. మన అనంతపురం టౌన్లో ఎక్కడ చూపించినా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. మన టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి చూసి నేను నేరుగా అనంతపురం ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 మంత్ తీసుకున్నాను. ఆ మందులు వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించింది. తర్వాత అవే కంటిన్యూ చేసిన 4 మంత్స్. ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అయింది, బాగా ఉంది. కాళ్ళకు కూడా అలాగే ఉందా, పూర్తిగా నయమైంది. నేను ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి. నా పేరు నాయుడు సాంబయ్య. నందిగామ నుంచి వచ్చాను నేను. నాకు పేరాసిస్ వచ్చి ఒక 3 ఏళ్ళు అవుతుందండి. 3 సంవత్సరాల్లో ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా తగ్గలేదు. చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి అందరి దగ్గర పోయాను, అసలు తగ్గలేదు. నాకు ఈ పగుళ్ళు వచ్చి అన్నం కూడా తినలేకపోయామండి. ఇంట్లో కలిపి పెట్టేవాళ్ళు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 90% తగ్గింది. ఇప్పుడు ఈ దురదలు పొట్టు అన్నీ రావటం అన్నీ పోయినాయి. ఇంతకుముందు నాకు ఈ పగుళ్ళు చేతులు బాగా పగిలేవి. ఇప్పుడు ఆ పగులు తగ్గి ఇప్పుడు ఎలా ఉండేది నా చేతులు. ఆర్జీఆర్ ఆడిన తర్వాత బాగుండేది. ఈ డాక్టర్ గారికి నమస్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు.
తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్,